Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. అనలిటికల్ స్కిల్స్ మీ సీనియర్లు లాస్ట్ ఇయర్ రాసిన క్వశ్చన్ పేపర్ ఇది. లాస్ట్ ఇయర్ జనవరిలో జరిగింది, ఇప్పుడు డిసెంబర్లోనే జరుగుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాము. ఇక్కడే పక్కనే ఆన్సర్స్ కూడా రాశాను. ఇది సింప్లిఫికేషను. మనం బోర్డ్ మాస్ రూల్ యూజ్ చేసి దించేస్తాము. బ్రాకెట్ ఆఫ్ మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ రూల్ ప్రకారం ముందుగా మనము ఇట్లా ఈ డివైడెడ్ బై ఉంటే పక్కన ఈ పక్కన బ్రాకెట్ పెట్టుకునేయండి, మీకు కొంచెం సులభం అయిపోతుంది. ఇక్కడ 2 + 14 16, 7 డివైడెడ్ బై 7 1. కాబట్టి 16తో 1ని మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. -6 అలానే ఉంది, 10 ఆన్సరు. కొంచెం జాగ్రత్తగా చేస్తే సులభంగానే ఉంటాయి, ఇవి మీకు కష్టమేం లేదు. ఈ జీసీఎం అనేది ఇది ఒక ఫార్ములా అనమాట. దీన్ని బేస్ చేసుకొని కూడా ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ జీసీఎం అండ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 numbers. If x1, y are any 2 numbers, then x and y must be equal to their GCM and their LCM. ఇక్కడ ఒక నంబర్ 16 అని ఇచ్చారు, GCM 8, LCM 144. కాబట్టి మనము x × 16 = 8 × 144. x ఈ 16 ఇటువైపు మల్టిప్లై చేస్తూ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే డివైడ్ చేస్తుంది. 16 1 16 9 144, 72 అనేది ఆన్సర్. వాట్ లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 36, 24 and 16 leaves 11 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఇక్కడ ఈ మూడింటికి మనము 36తో ఒకసారి, 24తో ఒకసారి, 16తో ఒకసారి డివైడ్ చేసి శేషము 11 దేనికి వస్తుందో చూడాలి. ఈ 155కే 36 4ల 144, 11 రిమైండర్గా ఉంది. 26 6ల 144, 11 రిమైండర్గా ఉంది. 16 9ల 144, రిమైండర్ 11గా ఉంది. ఇట్లా మనకు ఈ డివైడెడ్ బైలు వచ్చాయనుకోండి, ఈ ప్రపోర్షన్స్ కానీ రేషియోస్ కానీ వచ్చినప్పుడు ఎల్సిఎం ఏమవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై జీసీఎం ఆఫ్ డినామినేటర్. అది ఈ రేషియోస్ ఇచ్చినప్పుడు ఉంటుంది. అదే మనం జీసీఎం కనుక్కోమంటే జీసీఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 36, 48, 72 అనేటివి న్యూమరేటర్లు, 225, 150, 65 అనేటివి డినామినేటర్లు. ముందుగా ఈ 36, 48, 72కి ఎల్సిఎం ఏదో చూడాలి. ఇక్కడ చూశాను 2 × 2 × 3 × 3 × 2 × 2 144. కాబట్టి న్యూమరేటర్లో ఉండాల్సింది 144 అనేది వచ్చింది. ఇంకెక్కడ కూడా 144 లేదు. డివైడెడ్ బై మాత్రం 5 3 సార్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నెంబర్కి సపరేట్గా జీసీఎం కనుక్కోవాలి. 225ని ఫ్యాక్టర్స్గా రాసుకుంటే 5 × 5 × 3 × 3. అలాగే 150ని ఫ్యాక్టర్స్గా రాసుకుంటే 5 × 5 × 3 × 2. అట్లే 65ని ఫ్యాక్టర్స్గా రాసుకుంటే 5 × 13. ఈ మూడిట్లో కామన్గా ఉండేది 5 కాబట్టి 5 అనేది జీసీఎం అవుతుంది. కాబట్టి 144/5 అనేది దీనికి ఆన్సర్. ఇక్కడ ఏదైనా ఇట్లా ప్రపోర్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ జీసీఎం ఆఫ్ డినామినేటర్ అనేది ఎల్సిఎం అవుతుంది. అదే జీసీఎం అయితే రివర్స్ అవుతుంది. ఇది జస్ట్ సింప్లిఫికేషను. వాటి స్థానాలను బట్టి ఈ యూనిట్స్, టెన్స్ ఆ స్థానాలను బట్టి రాసుకున్నాను. అడిషన్ ఉండేటివన్నీ ఫస్ట్ రాసుకున్నాను. 25.25, 24.25 రెండింటిని యాడ్ చేశాను. 49.49 వచ్చింది. అందులో నుంచి 23.23ని తీసేసాను. 26.26 అనేది ఆన్సర్. 6వ క్వశ్చన్ కూడా ఎవాల్యుయేట్. ఇది చాలాసార్లు వస్తూ ఉంది. మనకు మోడల్ పేపర్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది, మీరు చూశారు కదా. ఇవన్నీ వాటి యొక్క ప్లేసెస్ని బట్టి జాగ్రత్తగా రాసుకున్నాము. 1.1, 11.1, 111.1, 41.1 ఇవి 4 యాడ్ చేసాం, ఇవి 4 యాడ్ చేసాం. 3 2 1
1 2 3 4.4. ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ ఇన్ ది సిరీస్. ఇట్లాంటివి కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఇది నంబర్ సిరీస్. ఇక్కడ ఈ నంబర్కి వచ్చిన అవుట్పుట్ నెంబర్కి ఈవెన్ నెంబర్స్ యాడ్ చేసుకుంటా వచ్చాము. మల్టిపుల్స్ ఆఫ్ 2 ఒక్కొక్కటి పెంచుకుంటా. 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20. జాగ్రత్తగా చూడండి. వచ్చిన అవుట్పుట్కి 4 6 8 10 ఇట్లా యాడ్ చేస్తూ వస్తాను. కాబట్టి 20 + 10 యాడ్ చేయాలి, 30 ఆన్సర్. తర్వాత వచ్చే నెంబర్ 42. అరేంజ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి అరేంజ్ చేయాలి అంతే. జస్ట్ చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు రాయాలి. ఇక్కడ ఇది 50లు, ఇది 80లు, ఇది 70లు, ఇది 20లు, ఇది 60లు. కాబట్టి 20లు అనేది ఫస్ట్ వస్తుంది. 20 తర్వాత 30 40 లేదు, 50 తర్వాత 60 తర్వాత 72 తర్వాత 82. కాబట్టి 25 56 62 72 82. అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి రాయాలి. డిసెండింగ్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి. ఇక్కడ కప్పుకి లిప్ ఉంటుంది, బర్డ్కి ముక్కు ఉంటుంది. బీక్ అంటే ముక్కు. ఇక్కడ ఎఫ్సిజి F+1 ఇక్కడ రాశాను చూడండి. ఒక అక్షరం యాడ్ అయింది, జీ వచ్చింది. ఇక్కడ సి అనేది 4టికి కామన్గా ఉంది. ఆన్సర్స్లో కూడా సి అనేది 4టికి కామన్గా ఉంది. కాబట్టి సి అనేది అట్లా డాష్ పెట్టాను. తర్వాత ఈ 4టిలో ఏమేమి జరిగిందనేది చూడండి. F+1 జీ వచ్చింది, G+1 హెచ్ వచ్చింది, H+1 ఐ వచ్చింది. అలా ఒకటి యాడ్ అవుతా ఉంది. I+1 జే అవుతుంది. సెకండ్ నెంబరు సి అనేది ఓకే. తర్వాత ఈ లాస్ట్ థర్డ్ లెటర్ చూడండి. థర్డ్ లెటరు ఇక్కడ జీ -1 ఎఫ్ +2 జీకి -1 వేసినాం అనుకోండి, ఎఫ్ వచ్చింది. ఆ వచ్చిన నెంబర్కి ఎఫ్కి 2 కలిపితే ఐ, F+2 ఐ. కాబట్టి -1 +2 -1 +2 ప్యాటర్న్ పోతుంది. కాబట్టి H+2 కే, జేసీకే అనేది ఆన్సర్. ఇక్కడ ఏం ప్యాటర్న్ ఉందనేది చూసుకోవాలి. ఏబిసిడీలు రాసుకునేసి ఏం ప్యాటర్న్ ఉందనేది చూసుకోవాలి. పాయింటింగ్ టు ఎ ఉమెన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్, రాజేష్ సెడ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ మై వైఫ్. ఇది బ్లడ్ రిలేషన్స్లోకి వచ్చిన. హౌ ఈజ్ రాజేష్ రిలేటెడ్ టు ఉమెన్? Grandfather's only daughter. This is Rajesh's wife. Woman in the photograph is the daughter of Rajesh's wife. Therefore, the woman is the daughter of Rajesh's wife. So, Rajesh is the father of that woman. ఇది clock problems. Angle between two hands of a clock when 6:30 అన్నాడు. 6.5 ఇంటూ ఒక గంటలో 30 డిగ్రీలు ట్రావెల్ చేస్తుంది అనుకున్నాము. కాబట్టి 195. అదేవిధంగా ఇది అవర్ హ్యాండ్ 190 డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది. మినిట్స్ హ్యాండ్ 5 నిమిషాలకి 30 డిగ్రీలు ట్రావెల్ చేస్తుంది. అలాగే 30లో 5 నిమిషాలు ఉన్నాయి. కాబట్టి 30 నిమిషాలకి ఇంటూ 6, ఒక్కొక్క నిమిషానికి 6 డిగ్రీలు ట్రావెల్ చేస్తుంది. కాబట్టి 36ల 180. ఒక్కొక్క 5 నిమిషాలకి 30 డిగ్రీలు ట్రావెల్ చేస్తుంది. కాబట్టి 6 × 30 180 డిగ్రీలు. కాబట్టి 195 - 80 15 డిగ్రీస్. ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి మనము ఈ అవర్స్ హ్యాండ్ 5 నిమిషాల్లో ఎన్ని డిగ్రీలు ట్రావెల్ చేస్తుందంటే 30 డిగ్రీలు. అదేవిధంగా మినిట్స్ హ్యాండ్ కూడా 5 నిమిషాల్లో 30 డిగ్రీలు ట్రావెల్ చేస్తుంది. ఆ కోణము ఎలా ఉంటుందంటే ఇది 190 డిగ్రీస్ దగ్గర ఉంటుంది, ఇది 80 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ వాటి మధ్య యాంగిల్ 15 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఈ 150 బదులు ఏమైనా ఈ 0 ఉండదేమో. సిమిలర్లీ 7 hours
20 మినిట్స్. కాబట్టి 7.2 అంటే 20 మినిట్స్ అంటే గంటలో 3.3 పార్టు. కాబట్టి నేను 7.33 ఇంటూ 30 డిగ్రీస్ రాసుకున్నాను. 220 వచ్చింది. 20 మినిట్స్లో 5 మినిట్స్ ఉంటాయి కాబట్టి 4 ఇంటూ 30 డిగ్రీస్ 120. 100 అనేది ఆన్సర్. 100 డిగ్రీస్ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ 15th క్వశ్చన్, 14th క్వశ్చన్ చూడండి. While going to office, Rajesh travels at a speed of 30 kilometers and on his way back, he travels at a speed of 45 kmph. యావరేజ్ జర్నీ కనుక్కోమన్నాడు. మనకు ఈ జర్నీస్లో కొంత దూరం ఒక స్పీడ్తో కొంత దూరం ఇంకొక స్పీడ్తో వెళ్ళినప్పుడు దానికి యావరేజ్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడాలి. ఏ, బిఆర్ స్పీడ్స్, the average of A and B is 2AB by A plus B. 2 into 30 into 45, 2700, 75. 36 is the average speed, 36 kmph. In the first 10 overs of a cricket game, the run rate was 3.2. అంటే 10 ఓవర్లలో 3.2 రన్ రేట్ ఉంటే 10 into 32 టోటల్ రన్స్ 32 రన్స్ వాళ్ళు కొట్టారు. మొత్తము టార్గెట్ 282 రన్స్. ఇప్పటి వరకు 32 రన్స్ కొట్టారు. అంటే 250 రన్స్ కొట్టాలి. ఎన్ని ఓవర్లలో కొట్టాలి? 10 ఓవర్స్ అయిపోయినాయి. 50లో 40 ఓవర్లు మిగిలిన్నాయి. కాబట్టి రన్ రేట్ ఎంత ఉండాలంటే 250 by 40, 6.25 అనేది రన్ రేట్గా ఉండాలి. ఇక్కడ దీనికి ఆన్సర్ అయితే లేదు. 16వ క్వశ్చన్. ఇదొక బార్ డయాగ్రము, మల్టిపుల్ బార్ డయాగ్రము. ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఇటువైపు సేల్స్ ఉన్నాయి. ఒకటి ఏ, ఒకటి బి అనుకోండి. ఏ బ్రాంచ్, బి బ్రాంచ్ అని 2 బ్రాంచ్లు ఉన్నాయి. లేదా 2000లో 2001లో అలా ఉండొచ్చేమో. 2000, 2001 అనేది కలర్స్ లేదు కాబట్టి మొదటి 2000 అనుకుంటాం, రెండవది 2001 అనుకుంటాం. ఈ 2001ని ఇటువైపు వేశారు చూడండి. 80, 75, 95, 85, 75, 70 అన్నీ యాడ్ చేస్తే 480 వచ్చింది. 486 ఈజ్ ఈక్వల్ టు 80 వస్తుంది. 80 అనే ఆప్షన్ ఇక్కడ ఎక్కడ లేదు. ఒకవేళ ఇటువైపు రైట్ సైడ్ ఉండేటివన్నీ కూడా ఇక్కడ వేశాను. 590 వచ్చింది. వీటిని యావరేజ్ చేస్తే కూడా 91.667 వచ్చింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే లేదు. 80 అనేది ఆన్సర్. ఇక్కడ అటెంప్ట్ క్యారీస్ ఫుల్ మార్క్స్. టు స్టార్ట్ ఎనీ పార్ట్నర్షిప్ దెర్ షుడ్ బి మినిమం 2 పార్ట్నర్స్. కాబట్టి టు స్టార్ట్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ వాట్ షుడ్ బి ది మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అన్నాడు. 2 ఉండాలి మినిమం ఏదైనా బిజినెస్ చేయాలంటే. ఒకరు చేస్తే అది పార్ట్నర్షిప్ కాదు. కాబట్టి మినిమం 2 ఉండాలి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లం ఇచ్చారు. ఇది పార్ట్నర్షిప్ మీద. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? P × 1 + R / 100 పవర్ n. ఇది కొంచెం కష్టమే మీకు క్యాలిక్యులేటర్ లేకుండా చేయడము. P అంటే ప్రిన్సిపల్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, n అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ 7 ఇచ్చారు కాబట్టి 1 + 7 100 + 100 × 1 100 + 7 107/100. ఇది 1.07. ఒకవేళ నేను ఇక్కడ 2 పెట్టాను అనమాట. వచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ చెక్ చేశాను. 2 పెడితే ఇది సరిపోతుంది. 4347 అనేది. కాబట్టి 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ 4347 వస్తుంది. ఈ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. పీరియాడిక్ ఇంట్రెస్ట్ అంటే ఒక నెలకి 0.83% అయినప్పుడు సంవత్సరానికి 12 నెలలకి 9.96, అప్రాక్సిమేట్లీ 10 అనేది నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. సింగిల్ క్యారెక్టరిస్టిక్ ఉన్నప్పుడు చేసే క్లాసిఫికేషన్ సింపుల్ క్లాసిఫికేషన్ అంటారు. ఇన్ సింపుల్ క్లాసిఫికేషన్ డేటా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 or more గ్రూప్స్ బేస్డ్ ఆన్ ఏ సింగిల్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే గుణము, లేదంటే లక్షణం, క్వాలిటీ. పై డయాగ్రామ్ రిప్రజెంట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ బై, ఇక్కడ సర్కిల్స్ కాదు, యాంగిల్స్ కాదు, పర్సంటేజెస్ కాదు, సెక్టార్స్. ఇక్కడ మనం డిగ్రీస్ ఆఫ్ సెక్టార్స్గా డివైడ్ చేసుకుంటాము కాంపోనెంట్స్ ఆఫ్ పై డయాగ్రామ్. టోటల్ 360 డిగ్రీస్ ఉంటాయి. ఐటమ్ బై టోటల్ ఆఫ్ ఐటమ్స్ ఇంటూ 360 వేసుకుంటే డిగ్రీ ఆఫ్ సెక్టార్ వస్తుంది. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఈజ్ 256, ది నెంబర్ ఆఫ్ క్లాసెస్ విల్ బి. ఇక్కడ మనకు ఇంకా క్లాసులు ఏ రకమైన క్లాసిఫికేషన్ చేయాలనేది క్లియర్గా ఇయ్యలేదు. ఒక్కొక్క క్లాసులో 20 తీసుకున్నామంటే కూడా మనకు 13 క్లాసులు అవసరం అవుతాయి.
కానీ ఇక్కడ 12 క్లాసులే ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్క క్లాస్‌లో 25 తీసుకున్నాం అనుకోండి. 10 క్లాసులకి 250 సరిపోతాయి. 11 క్లాసులు సరిపోతాయి. కాబట్టి నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎనీ ఆప్షన్ క్యారీస్ ఫుల్ మార్క్స్. If PEAR is coded as 7519, TOIL is coded as 2693. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ P అంటే 7గా కోడ్ చేశారు. ఈని 5గా కోడ్ చేశారు. ఏని 1గా కోడ్ చేశారు. నేను సర్కిల్ చేశాను చూడండి. ఐని ఒక చోటేమో ఐని ఒక చోట 9గా కోడ్ చేశారు. ఆర్ని 9గా కోడ్ చేశారు ఇంకొక చోట. కాబట్టి చూడండి ఇక్కడేమో ఐ 9 అయింది. కాబట్టి ఐకి సంబంధించి కొంత యాంబిగ్యూటీ ఉంది. ఇక్కడ డాక్టర్కి మనం చూద్దాం. డాక్టర్ DOCTORలో డాక్టర్ కాబట్టి ఇక్కడ అన్నిట్లో మనకు 6 నెంబర్లు ఉన్నాయి ఇచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో కూడా. కాబట్టి ఇక్కడ ఏబిసి ఏఈఐ ప్రకారము డికి 4 కోడ్ రావాలి. 4 వచ్చేసింది. ఆ తర్వాత డిఓ ఓకి మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఓకి 6 కోడ్ ఇచ్చుకున్నారు. సికి ఆటోమేటిక్గా 3 వస్తుంది ఏఈఐ ప్రకారము. ఇక్కడ టీకి 2 ఇచ్చేస్తున్నారు. ఓకి 6 ఇచ్చున్నారు. ఆర్కి 9. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరిపోతుంది. ఇది మనకు కొంత మనం కూడా లాజికల్గా థింక్ చేస్తే తప్ప ఈ డాక్టర్కి ఏ రకమైన కోడింగ్ ఇవ్వచ్చు అనేది తెలియదు. ఏబిసిడీలలో ఏకి 1, బికి 2, సికి 3, డికి 4 ఇచ్చుకుంటే డికి 4 ఇచ్చేస్తాం. ఇక్కడ ఓకి 6 ఇచ్చున్నాడు. అలాగా మనం ఇది చేయాలి. ఆర్కి 9 ఇచ్చున్నాడు. దాన్ని దీంట్లో వాడుకోవాలి. ఇచ్చిన వాటిలో కొన్నిటిని ఇక్కడ వాడుకోవాలి. కొన్ని మనం లాజికల్గా ఆలోచిస్తే 4, 6, 3, 2, 6, 9 అనేది ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ OFTU. హౌ విల్ యూ కోడ్ లేట్ అన్నారు. ఇది జస్ట్ 1 లెటర్ ఫార్వర్డ్. 1 లెటర్ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఎన్కి ఒక లెటర్ కలిపితే ఎన్ ఉంది చూడండి ఇక్కడ. ఎన్కి ఒక లెటర్ కలిపితే ఓ. కాబట్టి ఎన్కి ఒకటి కలిపినాము ఓ అయింది. ఈకి ఒకటి కలిపినాము ఎఫ్ అయింది. ఎస్కి ఒక లెటర్ కలిపినాము ఎస్ తర్వాత వచ్చే అక్షరం టీ. అదే టీ తర్వాత వచ్చేది యూ. కాబట్టి ఒక లెటర్ ఫార్వర్డ్ అయింది. లేట్కి ఏ రకంగా వస్తుంది? ఎల్ తర్వాత ఎమ్, ఏకి బిఈ, టీకి యూ, ఈకి ఎఫ్. కాబట్టి ఎంబి యుఎఫ్ అనేది ఆన్సర్. న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ y² అంటే ఇవి 2 లెటర్స్. కాబట్టి ఇక్కడ 0 అనేది మనం తీసుకోము. కోఎఫిషియంట్ అంటే దానికి కారణాంకంగా ఉండడం, మల్టిపుల్గా ఉండడం. కాబట్టి 1 అనేది ఆప్షను. ఇది మనకు సులభంగానే ఉంది క్వశ్చన్ పేపర్. కొంచెం లాజికల్గా థింక్ చేశారంటే మీరు సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్.